కోసల రాజ్యంలో ఒక సైనికుడుండేవాడు. అతని వద్ద ఒక గుర్రం, ఒక గాడిద ఉండేవి. సైనికుడు బరువులు మోయడానికి, కట్టెలు తీసుకురావడానికి గాడిదను ఉపయోగించేవాడు. కేవలం యుద్ధాలున్నప్పుడు లేదా దూర ప్రయాణాలున్నప్పుడు మాత్రమే గుర్రాన్ని వాడేవాడు. దీనివల్ల గుర్రానికి అహంకారం పెరిగిపోయింది. నీ బతుకంతా బరువులు మోయడమే, నేను చాలా గొప్పదాన్ని అంటూ ఎప్పుడూ గాడిదను హేళన చేసేది. గాడిద చాలా రోజులు ఓపిక పట్టింది. ఒకరోజు గాడిదకు ఆరోగ్యం బాగోలేదు. సైనికుడు బరువులు మోయమని అడిగితే, ఈ రోజుకు నన్ను వదిలేయండి అని వేడుకుంది. అప్పుడు సైనికుడు సరే అని ఆ బరువులన్నింటినీ గుర్రం మీద వేసి పక్క ఊరికి బయలుదేరాడు. బరువులు మోయడం అలవాటులేని గుర్రం దారి పొడవునా ఇబ్బంది పడింది. సరిగ్గా నడవలేక కొన్ని మూటలను కింద పడేసింది. దాంతో సైనికుడు కోపంతో గుర్రాన్ని కొట్టాడు. దారి పొడవునా దెబ్బలు తింటూ భారీ బరువు మోస్తూ గుర్రం అలిసిపోయింది. చివరికి గుర్రానికి బుద్ధొచ్చింది. గాడిద చేసే పని ఎంత కష్టమో దానికి అర్థమైంది. తన అహంకారాన్ని వదిలేసి ఆ తర్వాత గాడిదతో స్నేహంగా ఉండటం మొదలుపెట్టింది. ఈ కథలోని నీతి, ఎవరి పనిని వారు గౌరవించాలి, ఏ ఒక్కరినీ తక్కువ చేసి చూడకూడదు.